కేకే గారు, చంద్రబాబు నాయుడు గారి ఓట్ బ్యాంక్ ఏ విధంగా ఉందండి? అంటే మీరు చేసిన సర్వేలో 101 సర్వేలో సో మనం కనుక చూసుకుంటే మీరు చేసిన సర్వే ప్రకారం ఎక్కడెక్కడ ఓట్ బ్యాంక్ అనేది హైలో ఉంది, లోలో ఉంది, ఏమైనా చెప్పగలుగుతారా? ప్లస్లు మైనస్లో. ఇప్పుడు మనకు బీజేపీకి ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉంది అనేది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు అంటే ఓట్ బ్యాంకింగ్ అంటే చాలామంది ఓట్లు వేసేది అనుకుంటారు, మనసులో ఉన్నటువంటి అభిమానం వాళ్ళకి ఎంత ఉంది అనేది. పోయినసారి ఆల్మోస్ట్ ఏపీఏ కాదు, తెలంగాణ కాదు, ఆల్మోస్ట్ ప్రతి దేశంలో ప్రతి నలుగురిలో 2-3 వరకు ఖచ్చితంగా బలంగా దేశంలో ఒక మార్పు రావాలి, మనకు నరేంద్ర మోడీ గారు రావాలి అని బలమైనటువంటి ఒక కోరిక అందరిలో ఉన్నింది. ఆ కోరికతో ఉన్నటువంటి ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఆ కోరికతో ఉన్నప్పుడు మళ్ళీ స్టేట్ డివైడ్ అయినప్పుడు తనతో పోలీసు ఎక్స్పీరియన్స్డ్ ఈయనకుంటే బాగుంటుంది అన్న కోరిక బలాన్ని ఒకటి జోడించింది. దాంతోపాటు ఒక యూత్ ఓట్ బ్యాంకింగ్, ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ బలంగా ఉన్నటువంటి జనసేన అప్పుడే పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఓపెన్గా మద్దతు ఇచ్చింది. ఈ ముగ్గురు కాంబినేషన్ అనేది బలంగా వర్కౌట్ అయింది. జనసేన మద్దతు ఇవ్వడం వల్ల మొత్తం జనసేన వాళ్ళంతా మొత్తం టీడీపీకి వేసారా అనేది నేను ఒప్పుకోను, కానీ ఎంతో కొంత ఖచ్చితంగా అయితే అడ్వాంటేజ్ అయింది. అది ఒక నియోజకవర్గంలో జిల్లాలో 60% వైసీపీకి 40% ఉండొచ్చు, ఇంకో జిల్లాలో 60% టీడీపీకి వేసి వైసీపీకి వేసి 40% టీడీపీకి వేసి ఉండొచ్చు. కానీ బీజేపీ మటుకు కంపల్సరీ బాగా కోరుకునే వాళ్ళ మటుకు ఎక్కువ శాతం మటుకు ట్రావెల్ అయ్యారు, టీడీపీతో కనెక్ట్ అయ్యారు. అదొక పాజిటివ్ పాయింట్స్. చాలామందికి అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి గుర్తుండకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ 30s పైన ఉండే వాళ్ళకి, 35-30 పైన ఉండే వాళ్ళకంతా అప్పుడు 2004 రాకముందు, రాజశేఖర రెడ్డి గారు రాకముందు ఖచ్చితంగా అందరికీ ఒక డిసిప్లినర్గా ఉండేది ప్రభుత్వం. ఆయన ఉన్నప్పుడు యాక్షన్ బాగుండేది, పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఉండేది, అడ్మినిస్ట్రేషన్లో తోకాడిచ్చేదానికి ఎవరికి ఆస్కారం ఉండేది కాదు. టీం చాలా పర్ఫెక్ట్ టీం అనమాట. దేవేంద్ర గౌడ్ కానీ వాళ్ళంతా వాళ్ళ టీము బ్రహ్మాండమైన టీం అడ్మినిస్ట్రేషన్లో ఉండేది. ఇవన్నీ చూసిన కళ్ళకి కంపారిటివ్లీ ఆయన అడ్మినిస్ట్రేషన్ అయితే బాగుంటుంది అనేది ఒకటైతే ఉంది. ఓకే, డెఫినెట్లీ అదొక అడ్వాంటేజ్, బాగా బెనిఫిట్స్ అని. ఈయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, జనసేన ఎఫెక్టు, బీజేపీ గారి అడ్వాంటేజ్ ఆల్రెడీ వేవ్ ఉన్నప్పుడు ఊపులో ఉంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ కలిపి ఆ ఓట్ బ్యాంకింగ్ కన్వర్ట్ అయ్యి, సో దాంట్లో సిద్ధహస్తుడు మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా క్యాండిడేట్ సెలక్షన్లు కానీ ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటే సో అవన్నీ వర్కౌట్ అయ్యి అడ్వాంటేజ్ అయింది. కంపారిటివ్లీ ఇప్పుడు అదే పొజిషన్కి వచ్చిన తర్వాత బీజేపీ గారు ఓట్ బ్యాంకింగ్ పోయింది. అందరూ బీజేపీకి అగెనిస్ట్ ఉన్నారంటే నేను ఒప్పుకోను సార్. ఓకే, ఇప్పుడు మామూలుగా మనకి ఎక్కువ మీడియాలో ఎక్కువ ఒకసారి మనకు అందరూ ఆల్మోస్ట్ చూపించేది ఒకటే టైప్ చూపిస్తారు, కానీ ఖచ్చితంగా ఆయన మోడీ గారు చేసే దాంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక 30% పైనే ఉన్నారు. 30% పైనే వాళ్ళు ఆయన కంప్లీట్ ఇప్పటికీ అందరు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు. పైన కాంగ్రెస్ రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారని నేను అనుకోను. 30% ఖచ్చితంగా ఉన్నారు. కాకపోతే ఒక స్టేట్ వైడ్గా ఇష్యూ వచ్చినప్పుడు మటుకు లేదు, మనకు కొంచెం అన్యాయం జరిగింది, ఆ విషయం వరకు పర్టికులర్గా మటుకు ఎక్కువ మంది అగెనిస్ట్గా ఉండొచ్చు. కానీ ఓన్లీ ఆయన మోడీ గారి మటుకు వేవ్ ఉంది. సో ఇప్పుడు ఆ వేవ్ పోయింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సెపరేట్ పార్టీ పెట్టినారు, తిరుగుతున్నారు, క్యాండిడేట్లు పెట్టినారు, తన బలమైన నియోజకవర్గాలు బలమైన జిల్లాలు పట్టున్న దగ్గర తన సపోర్ట్ పెంచుకున్నారు. ఆ సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ పోయింది. ఇప్పుడు మనం బయట కొత్త హోటల్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఆల్రెడీ తినేసి వచ్చిన తర్వాత మీకు నచ్చచ్చు, ఇంకొకరు నచ్చకపోవచ్చు, ఇంకొకరు పర్లేదు యావరేజ్ అనుకోవచ్చు. 3 స్థాయిలుగా మారిపోతూ ఉంటారు. నేను చెప్పేది కరుడు కట్టినటువంటి ఫాలోయర్స్ మాట ఖచ్చితంగా వాళ్ళు మామూలు అన్నం పెట్టినా కానీ అద్భుతంగా ఉందంటారు, అలాగే అద్భుతంగా బిర్యానీ పెట్టినా చాలా అద్భుతంగా ఉందంటారు. దాంట్లో ఏం మార్పు ఉంటుంది. నేను ఆ సెక్షన్ ఆఫ్ పక్కన పెట్టి మిగతా వాళ్ళ సంగతి చెప్తున్నాను. అంటే అప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు 10% హార్డ్ కోర్ ఆయనకి వేసిన వాళ్ళు ఉన్నారు, మిగతా 90% మామూలు వాళ్ళు వేశారు అనుకుంటే ఆ 90% మటుకు బాగానే చేశారు అనుకునే వాళ్ళు ఉంటారు, యావరేజ్ చేశారు అనుకుంటారు. చాలా దారుణంగా ఉంది, అప్పట్లో లేదు. అప్పుడు చంద్రబాబు గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారు, ఇప్పుడు పలానా దగ్గర తినేస్తున్నారు, నీరు చెట్టు దగ్గర తినేస్తున్నారు, ఎమ్మెల్యేలు తినేస్తున్నారు, ఇసుక దోపిడీ ఎక్కువ అయిపోతూ ఉంది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు, అడ్మినిస్ట్రేషన్లో వీక్ అయ్యారు అనుకునే సెక్షన్ ఉంటారు. సో ఈ సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ పోయింది. సో ఈ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ పోయి, పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంకింగ్ పోయి, ఈ సెక్షన్ ఆఫ్ నెగిటివ్ అనుకునే వాళ్ళు సరిగ్గా లేదు, అడ్మినిస్ట్రేషన్ అనుకునే ఓట్ బ్యాంకింగ్ పోయేసరికి బాగా ఎఫెక్ట్ నియోజకవర్గంలో పడుతుంది. అది కాకుండా ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 40% పైన సిట్టింగ్ క్యాండిడేట్లకి టికెట్ ఇవ్వలేదు. 100% అది అండర్స్టాండబుల్. అంటే ఆ నియోజకవర్గంలో అంత వరస్ట్గా చేశారన్నమాట వాళ్ళు. ఖచ్చితంగా క్యాండిడేట్నే మారిస్తే తెప్పితే కష్టం రా అనుకున్నానంటే ఓపెన్గా అద్భుతంగా చేసే క్యాండిడేట్ మార్చాం కదండి. ఖచ్చితంగా ఆ నెగిటివిటీ అనమాట. ఆయనకి ఆ టీమ్ సపోర్ట్, ఒకప్పుడు మినిస్ట్రీస్ టీమ్ ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ ఇప్పుడు దొరకలేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేస్ క్రెడిబిలిటీని మళ్ళీ పార్టీ బలం మీద నిలబడాలంటే చాలా కష్టం అవుద్ది. అంటే పార్టీ బలం బాగా పీక్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఎక్కువ మంది మార్చలేదు, పార్టీ బలం మీదే గెలిచారు.
కేసీఆర్కి ఓటేద్దామా వద్దనుకునే పాయింట్ మీద ఎజెండా మీద గెలిచారు. ఎమ్మెల్యే పనితీరు మీద ఎలక్షన్స్ జరుగుంటే వేరే విధంగా ఉండేది ఎక్కడైనా కానీ. అవునండి. సో ఇప్పుడు ఎమ్మెల్యేస్ మార్చినంత మాత్రం కంప్లీట్గా మారిపోతారని నేను ఒప్పుకోను. అంటిల్ అన్లెస్ పార్టీ వేవ్ అగేనిస్ట్గా లేకుండా చాలా పాజిటివ్ వేవ్ ఉంది. ఒక ఉద్యమం నుంచి వచ్చినప్పుడు ఆ వేవ్ ఎలా ఉంటుందో మనకు ఊపుతూ ఉంటాం సాధించాలని. అప్పుడు చిన్న చిన్న పొరపాటు కూడా పట్టించుకోం. ఇప్పుడు వేవ్ వేరేగా ఉంది. ఈ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ అనేది చాలా బాగా డిఫరెన్స్ చూపిస్తూ ఉంది మెయిన్గా. దాంతో ఈ ఇబ్బంది అనమాట. ఒకటి ఎమ్మెల్యేస్ది, ఒకటి పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కంపేర్ చేసుకున్నప్పుడు దూరం అయ్యేవాళ్ళు, ఒకటి అడ్మినిస్ట్రేషన్ వీక్గా అనేవాళ్ళు అనుకునే సెక్షన్ ఆఫ్ పీపుల్, బీజేపీకి వేవ్గా ఉండి మిస్ అయింది, ప్లస్ జనసేన మెయిన్ ఎఫెక్ట్. ఇవన్నీ మెయిన్ డిఫరెన్స్లు తీసుకొస్తున్నాయి ఓట్ బ్యాంకింగ్లో. అవును. సో అంటే ఏ నియోజకవర్గాల్లో ఏ నంబర్ వైజ్గా చూసుకుంటే ఎంతెంత వస్తుంది అంటే పర్సంటేజ్ వైజ్ కానీ లేదంటే ఇంతకుముందు మనం చూసుకుంటే ఇప్పుడు అనంతపురం, గుంటూరు మనం చేసిన వాటిలో మాత్రమే మాట్లాడుతున్నాను నేను. అనంతపురం, గుంటూరు, ప్రకాశం ఇవన్నీ యాక్చువల్లీ బాగానే. ఇప్పుడు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి స్ట్రాంగ్, అది ఓకే, అది అందరికీ అర్థం అవుద్ది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మన క్లీన్ స్వీప్ చేసింది, అనంతపురం ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది, మన 2 స్థానాలు తప్పితే. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు అనంతపురం చూసుకుంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ బలంగా ఉన్నది యాక్చువల్లీ. ఏముందో నేను మొన్న హిందూపూర్ వర్సెస్ అనంతపురం పార్లమెంట్ కూడా మీకు చెప్పాను. అనంతపురంతో పోలిస్తే హిందూపూర్ టీడీపీ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎక్కువ, అనంతపురంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ. సో ఇప్పుడు ఏమవుతుందంటే పోయినసారి ఆ చిన్న 10,000 ఓట్లు, 5,000 ఓట్లు జనసేనకి పడి 5,000 ఓట్లు, 10,000 ఓట్లు ఫెచ్ అవుద్ది. అప్పుడు ఒక అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు మీకు అనంతపురం అర్బన్ తీసుకుంటే జనసేనకి 20% తగ్గదు ఆ టౌన్లో వరకు. ఆ 20%లో 10% అయినా సరే అడ్వాంటేజ్. అది పార్లమెంట్కి వచ్చేసరికి బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు అనంతపురం కూడా డౌన్ అవడానికి కారణం ఏంటంటే ఈ సెక్షన్ అన్నమాట మెయిన్. ఆల్రెడీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ బలంగా ఉండేది, ప్లస్ నేను ఇందాక చెప్పిన కారణాల వల్ల బీజేపీ కానీ ఓట్ బ్యాంకింగ్ పోవడం, జనసేన ఓట్ బ్యాంకింగ్ పోవడం, ఎమ్మెల్యేస్ మీద వ్యతిరేకత, అడ్మినిస్ట్రేషన్లో వీక్ అవ్వడం, ఎన్నిటి మీద కారణాల మీద వీక్ అయింది. ఇంకా వెస్ట్, ఈస్ట్, వైజాగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అక్కడ వెస్ట్లో పక్కన పెడితే వైజాగ్, ఈస్ట్ అయితే బలంగా ఉంటుంది జనసేన. ఓకే, ఎవరైనా జనసేనతో పోటీ పడాల్సింది అక్కడ అంతే వైజాగ్లో మటుకు. సో టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఉన్నా సరే అంత ఇది లేదంట. వైజాగ్లో వైసీపీ లేదంటలేదు, టీడీపీ లేదంటలేదు. మనం ఎవరితో పోటీ పడుతున్నాం అని అంటున్నాం కదా. వైజాగ్లో మటుకు, వైజాగ్, ఈస్ట్ గోదావరి మటుకు జనసేన చాలా బలంగా ఉంటుంది. ఓకే, ఖచ్చితం. ఇప్పుడు మీకు అనంతపురంలో మేము 0 ఇచ్చాం కదా. అవునండి, ఫస్ట్ పొజిషన్లో 0 ఇచ్చాం, సెకండ్ పొజిషన్లో 0 ఇచ్చాం, అనంతపురం అంతా అనమాట. అంటే ఓట్ బ్యాంకింగ్ లేదని కాదు, ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఓకే, కానీ 10,000 లోపల ఓట్ బ్యాంకింగ్ వేరు, ఇది ఫస్ట్ పొజిషన్లో ఉండడం వేరు. ఈ మటుకు బలంగా ఉంటుంది ఖచ్చితంగా. ఇది మటుకు రేపు మీరు రిజల్ట్స్ వచ్చాక కూడా చూడండి. ఎన్ని స్థానాల్లో టీడీపీ బలంగా ఉందండి? మొత్తం మనం చేసిన 101 స్థానాల వరకు తీసుకుంటే ఖచ్చితంగా 17 స్థానాల్లో బలంగా ఉంది. ఫస్ట్ పొజిషన్లో 17 స్థానాల్లో బలంగా ఉంది టీడీపీ. 25 స్థానాల్లో పోటీ పడుతుంది సెకండ్ పొజిషన్లో. 25 స్థానాల్లో పోటీ పడుతుంది, అది కూడా సెకండ్ పొజిషన్లో. అంటే ఆల్మోస్ట్ 42 స్థానాల్లో పోటాపోటీగా ఉంది. ఓకే, దాంట్లో డివైడ్ చేసి ఎగ్జాక్ట్ చెప్పాలంటే 17 పొజిషన్స్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో 25 ఉన్నాయి. ఓకే, ఈ 59 మటు ఖచ్చితంగా గెలవదు. ఈ థర్డ్ పొజిషన్లో 59 ఉన్నాయని చెప్పాను కదండి టీడీపీ. అవి మటు ఖచ్చితంగా గెలవదు, ఛాన్సే లేదంటారు అసలు. ఇంపాసిబుల్ అని అన్నావు. ఒక 9 స్థానాల్లో ఎక్సెప్షన్ కేసు జరగచ్చు. మనమే లేకపోతే ఎలక్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా. మనమే ఎలక్షన్స్ ఇట్లాంటి సర్వే కంపెనీలు చెప్పేసుకుంటా ఉంటే ఎక్సెప్షనల్ కేసు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మన ఇప్పుడు నేషనల్ సర్వేస్కి మన లోకల్గా మా సర్వేస్ తేడా ఏంటంటే కొంచెం గ్రౌండ్ రిపోర్టు, అక్కడే వేవ్, ఈక్వేషన్స్, క్యాండిడేట్ బలాలు ఎన్ని పరిగణలోకి తీసుకొని ఒక వాల్యూ వేయడం జరుగుతుంది. ఓకే, తక్కువ శాంపుల్స్ కాకుండా ప్లస్లు ఇంకేమేమి ఉండొచ్చండి టీడీపీకి? టీడీపీ బలం అంటే సార్ కంపల్సరీ ఒక బలమైన ఫాలోయర్స్ కానీ, ఒక బలమైన మీకు ఆన్లైన్లో సపోర్టర్స్ కానీ ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటారు, దాంట్లో ఉంటారు ఎప్పటికైనా. అంటే ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ మీకు ఒక ఆర్మీ తయారు చేస్తే ఎలా ఉంటుందో, ఒక కంట్రీకి ఒక ఆర్మీ ఎలా ఉంటుందో వాళ్ళ ఆర్మీ అలా పనిచేస్తూ ఉంటారు. ఆర్మీ పనిచేసేటప్పుడు ఇండియా గురించి మనం తక్కువ ఒక్క ముక్క మాట్లాడినా మన ఆర్మీ పీపుల్ ఒప్పుకోరు. అవును, ఖచ్చితంగా అది బలంగా ఎనీ కంట్రీ, మా దేశం అన్నింటిలో గొప్ప అన్నట్టు ఇట్లా ఉంటుంది అనమాట. సో ఆర్మీ అంటే ఒక సైనికులు టీడీపీకి మెయిన్ బలం, అసెట్ అనమాట. అది ఆన్లైన్లో పనిచేస్తున్నా, ఆఫ్లైన్లో పనిచేస్తున్నా, ఎలాగైనా అది మెయిన్ బలం. ఓకే, ప్రతి ఒక్క స్టేజ్లో టీడీపీకి మంచి అడ్వాంటేజ్. మీడియా సపోర్ట్ రాష్ట్రంలో ఏ సంస్థకి లేదా ఏ పార్టీకి లేనటువంటి మీడియా సపోర్ట్ ఉంది 100%. విద్యార్థులు వీటన్నిటికంటే మెయిన్ బలం చంద్రబాబు నాయుడు గారే. అంతకు మించిన బలం ఇంకోటి లేదు. ఆయన గట్టిగా ఉంటే గట్టిగా ఉంటారు, ఆయన వీక్ అయితే వీక్ అయిపోద్ది. ఆయన బలమే పార్టీ బలం ఇప్పుడు.
ఇదండి ఓవరాల్ బలాలు. ఓకే, థ్యాంక్ యూ కేకే గారు, థ్యాంక్స్ ఎలాట్.